శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పర్యటనకు వచ్చిన పవన్ రాత్రి విశాఖలోని ఓ హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి ఉదయం 8 గంటలకు ఇచ్చాపురం బయలుదేరారు పవన్ కళ్యాణ్. మణికంఠ మ్యాక్స్ థియేటర్లో కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడతారు. అనంతరం రోడ్ షోలో పాల్గొంటారు. ఇరవై ఏళ్ల నుంచి ఉద్దాన ప్రాంతవాసులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటిదాకా 4,000 మంది కిడ్నీ సమస్యతో చనిపోయారు. మరో 70,000 మందిని ఆ సమస్య పట్టి పీడిస్తోంది. చాలా మంది మంచానికి పరిమితమవుతున్నారు. ఇంటికో వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు ఆ ప్రాంతవాసుల అవస్థల్ని TV9 వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధితుల్ని పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని కల్పించేందుకు రెడీ అయ్యారు జనసేనాని. ఇరవై ఏళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నామని పవన్ తమ ప్రాంతంలో పర్యటిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా తమ సమస్యల్ని ఏ నేత పట్టించుకోలేదన్నారు. పవన్ పెద్ద మనసు చేసుకుని ఇచ్చాపురం వస్తుండడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు అక్కడి ప్రజలు. 350 మంది నుంచి 400 మంది వరకు పేషెంట్లు రానున్నారండి. కుటుంబానికి ఒకరు చొప్పున, గ్రామంలో సివియర్గా ఉన్న వాళ్ళు చొప్పున అన్ని గ్రామాలకి నుంచి పేషెంట్లు వచ్చేలా, అన్ని మండలాలకి ప్రాతినిధ్యం ఉండేలా, అన్ని రకాల వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండేలా మేము పేషెంట్లు ముందుగా సెలెక్ట్ చేసి వారికి పాసులు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ముందుగానే అభిమానులందరికీ ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అభిమానుల సమావేశాలు వాళ్ళందరికీ మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏంటంటే థియేటర్లో కేవలం ఓన్లీ పేషెంట్స్కి మాత్రమే మీటింగ్, అభిమానులందరి కోసం ప్రత్యేకంగా రోడ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అభిమానులందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇచ్చాపురం పట్టణ పరిధిలోనే ఉండాలి. అభిమానులందరూ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మొదటి రోడ్ షో కాబట్టి అభిమానులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని విజయవంతం చేయడం కోసం ఇచ్చాపురం పట్టణ పరిధిలోనే ఉండి రోడ్ షో కార్యక్రమాల్లో చూసుకోవాలి. కేవలం పేషెంట్లకు మాత్రమే థియేటర్లోకి అనుమతి. కాబట్టి అభిమానులు దీన్ని సంయమనం పాటించి పోలీసు వారికి ఉద్దానంలో పవన్ పర్యటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జాఫర్ అందిస్తారు. జాఫర్, అంటే ఈరోజు వ్యక్తిగతంగా కానీ ఒక జర్నలిస్ట్గా కానీ నాకు ఎంత ఆనందం, ఎంత సంతోషంగా ఉందంటే ఈ సమస్య ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల్లో నేను. అంటే ముఖ్యంగా టీవీ9 ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఈ సామాజిక సమస్య తమ భుజాల మీద వేసుకొని ఎన్నో పరిశోధనాత్మక కథనాలను టీవీ9 ప్రసారం చేసింది. అదేవిధంగా నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఒక పరిశోధనాత్మక కథనం ముఖాముఖి ప్రోగ్రాం ద్వారా మేము ఇక ప్రసారం చేశాం. ఆ రోజు ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పి ఒక డాక్యుమెంటరీతో విత్ ఎవిడెన్స్తో కొంతమంది ప్రభుత్వంలో ఒక పెద్ద స్థానాల్లో ఆసీనులైన వాళ్ళందరి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ డాక్యుమెంటరీ చూపించడం జరిగింది. వాళ్ళు ఈ సమస్యకి పరిష్కారం చూపడం చాలా కష్టము. ఎందుకంటే ఈ సమస్య మూలాల్లోకి వెళ్తే ఎందుకు వస్తుంది కిడ్నీ సమస్య అని చెప్పి పరిష్కారం కష్టం, కనుక్కోవడం కష్టము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో టీవీ9 ప్రసారం చేసిన ఈ ముఖాముఖి కథనాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ చూశారు, చలించిపోయారు. మొత్తం ఎందుకు ఈ సమస్య ఇలా ఉంది, ఇప్పుడు దాకా జరిగిన పరిశోధనలు ఏ రకంగా విషయాలు బయటపడ్డాయి, ఎందుకు వీళ్ళు చనిపోతున్నారు, సంవత్సరానికి 1000 మంది, దాదాపు గత 10 ఏళ్లుగా 10,000 మంది దాకా చనిపోయారు. అంటే ఉద్దానం అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రాంతం, అంటే 7 మండలాల్లో విస్తరించిన ప్రాంతం ఈ ఉద్దానం అంటారు. ఒకప్పుడు ఉద్యానవనం అంటే పచ్చని చెట్లతో కలకలాడే ఉద్యానవనంలో ఈరోజు ఈ కిడ్నీ సమస్య కారణంగా శ్మశాన వైరాగ్యము ఈ 7 మండలాల్లో రాజ్యం వెళ్తూ ఉంది. టీవీ9 ప్రసారం చేసిన ఈ పరిశోధనాత్మక కథనాన్ని చూసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాగైనా కూడా ఈ ప్రాంతంలో పర్యటించి నేరుగా ఆ పేషెంట్స్తోనే ముఖాముఖి చేయాలని చెప్పి ఆయన నిర్ణయించారు. గతంలో ఒక్కసారి వాయిదా పడింది, ఈరోజు కన్ఫర్మ్ అయింది అనే ప్రోగ్రాము. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఈయన 11 o'clock జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇచ్చాపురం చేరుకుంటారు. ఇచ్చాపురంలో ఒక సినిమా థియేటర్లో మనం ఉన్నాము. ఇక్కడే ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఒక థియేటర్ లోపల ఉన్న ఒకసారి మనం చూడొచ్చు. సినిమా థియేటర్ ఇది.
ప్రస్తుతానికి ఇప్పుడు జనసేన కార్యక్రమం ఈరోజు ఇక్కడే జరుగుతూ ఉంది. పేషెంట్లతో, రోగులతో, కిడ్నీ బారిన పడి బాధపడుతున్న రోగులతో ముఖాముఖి కార్యక్రమము ఈయన ఇక్కడే జరుపుతారు. ఆ డయాస్ మీద పవన్ కళ్యాణ్ ఆశీనులవుతారు. దాని ఎదురుగా ఉన్న వీళ్ళందరూ దాదాపు ఒక 350 మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. వాళ్ళతో కొంతమందితో ఆయన 1-to-1 మాట్లాడతారు. ఎప్పటి నుంచి సమస్య ఉంది, అదేవిధంగా గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా దీని మీద ఒక పరిశోధన జరిపింది, ఈ సమస్యకు కారణం ఏంటని చెప్పి, ఆ పరిశోధన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ వీళ్ళ ముందు బయటపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందా, లేకపోతే స్థానికంగా ఉండే ఆ నీరే ఇక్కడ నిప్పై వీళ్ళకి ఆటేస్తూ ఉందా అన్నది ఏం తెలియదు. ఇప్పటివరకు మిస్టరీ. అంతర్జాతీయంగా సైన్స్కు ఉండే ఒక మిస్టరీగా ఉండే, ఛాలెంజ్గా ఉండే సమస్యల్లో ఈ కిడ్నీ సమస్య, ఉదాహరణ కిడ్నీ సమస్య ఇదొకటి. ఈ సమస్య ఎందుకు ఇక్కడ ఇలా ఉంది, ఎందుకు వీళ్ళు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పి ఒక రకమైన రహస్యంగానే ఇది ఉండిపోయింది. ఇప్పటికి కూడా అంటే సైన్స్ బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్న ఈ దశలో కూడా ఈ సమస్య ఇప్పటికీ మిస్టరీగా ఉండడం అనేది ఒక దురదృష్టకరము. హార్వర్డ్ యూనివర్సిటీ అయితే ఒక 12 ఏళ్ల క్రితము ఈ సమస్య మూలాల్లోకి నుంచి దిగి దాదాపు కొంత ఫండ్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఈ పరిశోధనని పూర్తి స్థాయిలో సమగ్రంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారని చెప్పి ఇక్కడ ఈ రోగుల మధ్య పనిచేస్తున్న ఉద్దానం ఫౌండేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా డాక్టర్ శివాజీ కానీ వాళ్ళంతా చెప్పడం జరిగింది. దాదాపు ఒక 20 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి ఈ సమస్య మూలాల్లోకి కనుక్కునే అవకాశాలు ఉండేవి అని చెప్పి వాళ్ళు స్థానికంగా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఒకసారి పేషెంట్స్ కూడా మన మధ్య ఉన్నారు. ఆ పేషెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీరు ఎప్పటి నుంచి జబ్బు ఉంది? మేము టెక్కల నుంచి వచ్చాం. టీ లోకేశ్వరరావు నాది. గత 21 సంవత్సరాల నుంచి టీవీ బాధతో బాధపడుతున్నాం. కానీ ఇంతవరకు ఎటువంటి కిడ్నీ వేసుకునే స్వామత మాకు లేదు. అలాగే ఒక పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇచ్చే స్వామత కూడా లేదు. ఒక రైల్వే పాస్ కూడా ఇచ్చే స్వామత కూడా లేదు గవర్నమెంట్. అయితే అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు కదా, వస్తారు, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పబోతారు మీరు? సార్కి ఇదే పొజిషన్ చెప్తున్నాను. సారు, ఎందరో దీనికోసం కిడ్నీ కోసం పాటుపడుతున్నారు, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పాటుపడుతున్నారు సార్ అనే దీని మీద మేము అందరం ఇక్కడికి వచ్చాము. మా అందరి బాధలు కూడా ఆయనతో చెప్పి మా కోసం ఆయన పోరాటం చేసే విధంగా మేము చెప్తామని మాకు చిన్న ఆశ. మీ పేరేంటమ్మా, మీరెందుకు వచ్చారు? నాది సింగిల్ కిడ్నీ అండి. అంటే మీకు కిడ్నీ సమస్య ఉందా? ఒకసారి మనం చూడవచ్చు, ఈ అమ్మాయి పసి అమ్మాయి సహజంగా అయితే కిడ్నీ సమస్య అనేది సహజంగా ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు, 50 లేకపోతే సీరియస్ డయాబెటిక్ పేషెంట్స్లకు ఆ క్రియేటిన్ లెవెల్స్ పడిపోవడం అనేది, అంటే బాగా పెరగడం అనేది 3-4 అలా చేయడం అనేది 50 సంవత్సరాల తర్వాత చేరుతుంది. కానీ ఈ అమ్మాయికి 2-10 వయసులు లేవు. ఆ అమ్మాయి ఒక్కసారి క్రియేటిన్ని చెక్ చేస్తే, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా పనిచేస్తుందో అనేది చెప్పేది క్రియేటిన్ టెస్ట్. ఆ క్రియేటిన్ టెస్ట్ చేస్తే దాదాపు ఒక 3, 4, 5, 6 లెవెల్లో ఉంటుంది. సో చూడొచ్చు, ఈ అమ్మాయి వయసు కూడా చూడొచ్చు. ఏమన్నమ్మా, మీకు ఎప్పటి నుంచి సమస్య ఉంది? ఇది 2006 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారా? మందులు వాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళి వాడతారు మీరు? శ్రీకాకుళంలో ట్రీట్మెంట్ అండి. అంటే ఇప్పుడు డయాలసిస్ ఆ స్థాయికి వచ్చారు మీరు పేషెంట్? ఇంకా లేదు, కిడ్నీ ఉన్నది. అంటే ఇప్పుడు డయాలసిస్ ఆ పొజిషన్ లేదు. అంటే చాలా మంది ఇక్కడ డయాలసిస్కి వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు. అంటే డయాలసిస్ ఫెసిలిటీ కూడా మొన్నటి వరకు అయితే ఈ ఉదాహరణలో లేదు. ఈ మధ్య ప్రభుత్వం పెడతానని చెప్పి ప్రకటించింది. అయితే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగానే ఆ డయాలసిస్ యూనిట్లు కూడా స్థానికంగా పెట్టారు. లేకపోతే ఆ డయాలసిస్ చేయించుకోవడానికి ఆ ఉద్దానం నుంచి వాళ్ళు విశాఖపట్నంకి వచ్చేవాళ్ళు, విశాఖపట్నంలో ప్రముఖమైన హాస్పిటల్స్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి వచ్చి విశాఖపట్నంలో డయాలసిస్ చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్ళడానికి 1500 నుంచి 2000 రూపాయలు అయ్యేది. అలాగా నెలకి కొంతమంది 10 సార్లు, 6 సార్లు, 7 సార్లు వాడు ఒక జబ్బు యొక్క తీవ్రతని బట్టి అలా ఉండేది. అంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళు ఇంకా డయాలసిస్ని తిరగడానికే సరిపోయేది. అలాంటి కేసులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఎప్పుడు ఉంటుందండి ఈ సమస్య? మేము కబడ్డీ మండలం అండి, ఇద్వనపల్లి మత్స్యకార గ్రామాల్లో సుమారు మా గ్రామంలో 400 మందికి ఎక్కువ మంది ఉంటారు. సుమారు ఈ జబ్బుతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
కాకపోతే ఏంటంటే దీంట్లో నేను ప్రాబ్లమ్స్ ఏంటంటే అక్కడ ఉన్న సమస్య ఏంటంటే మా మత్స్య గ్రామాల్లో వైజాగ్ వెళ్తే సుమారు 20,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే అవ్వదు. అలాగే సుమారు ఒక 4-5 సంవత్సరాలు. మీ పేరేంటి? బాలయ్య. బాలయ్య, మీకు టాబ్లెట్స్ అన్ని వాడుతూ ఉంటారు కదా, ఒక్క రోజుకి మాత్రల కోసమే ఎంత ఖర్చు అవుతుంది? సుమారు మాత్రల కోసం అంటే సుమారు 200 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది సార్. ఒక్క నెలకి అయ్యే ఖర్చు ఎంత? ఒక నెలకి సుమారు అంటే 1500 నుండి 2000 ఉంటుంది సార్. 2,000 రూపాయలు. ఉంటుంది. ఓకే. అంటే మీరు డయాలసిస్ చేయించుకుంటారా? అంటే డైలీ లేదు సార్, లేదు అంటే మీరు ఇంకా ఆ పొజిషన్ రాలేదు. మీకు ఎంత అవుతుంది టాబ్లెట్స్కి? ఒక మాత్రల కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటారు మీరు? అది నెలకి 1500 కానీ 2000 కానీ 3000 కానీ మా కేవలం టాబ్లెట్కి ఒక నెలసారికి మేము తెచ్చేసుకుని వాడుకొని మళ్ళీ నెలపోతే. అయితే ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీకు మాత్రల కోసమే 2,000 3,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ రాని పని మీరేం పని చేస్తారు మీరు? మేము చేపల వేట చేసుకుంటున్నాము. మేము నీటిలో ఏవుకుని 4 గంటలకు వెళ్తాము. మరి ఎండలు పడి సాయంకాలంకి వస్తాము. వేగాలు దొరికి చేపల వేటకు వెళ్తారు. మీరు ఎంత సంపాదిస్తారు? చెప్పలేము సార్. ఒకరోజు 100 దొరకవచ్చు, రోజు 50 దొరకచ్చు, ఒకరోజు ఏం లేకపోవచ్చు. మత్స్యకార సంపదని చెప్పలేము. ఏ వేటకి ఎంత దొరికినా. ఒకసారి మనం చూడొచ్చు, ఆయన చేపల వేటకి వెళ్తారు అంటే డైలీ వెళ్తే 100 రూపాయలు 150 రూపాయలు వస్తాయి, అంతేనా? అంటే నెలకి 3,000 రూపాయలు. ప్రతిరోజు ఆయన చేపల వేటకి వెళ్తే నెలకి సంపాదన 3,000 రూపాయలు. కానీ ఆ టాబ్లెట్స్కే మాత్రలకే 2 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ జబ్బు వచ్చింది కదా, మీరు ఇంకా అదే ఉత్సాహంతో అదే సామర్థ్యంతో పనిచేయగలుగుతారా? తొల్లెట్టు మరి పని చేయలేము. అలాగా రోజు రోజుకి క్షీణించుకెళ్ళిపోతాను. అలాగా ఈ ట్యాబ్లెట్ వేయడం వల్ల మా ఆరోగ్యం కూడా అలా క్షీణించుకెళ్ళిపోయి మరి అంత బలహీనం అయిపోతాం. అలాగా బలహీనం అయిపోయి ఏ పని చేయనా దట్టంగా పని చేయలేమన్నమాట. తొలిలాగా అలాగ రోజు రోజుకి దిగజారిపోతున్నాం. అలాగా అంటే ఏం చెప్తున్న ప్రకారం అయితే ఇది ఈ సమస్య ఒక సామాజిక సమస్య, ఒక ఆర్థిక సమస్య కూడా. అంటే ఈయన నెలకి బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోజు పని చేస్తే నెలకి 3,000 రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు జబ్బు చేసింది కాబట్టి రోజు పని చేయలేడు, 3,000 రూపాయలు మాత్రలు ఖర్చు పెట్టారు. ఇతని ఎగ్జిస్టెన్స్, ఇతని మనుగడ సాగించాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికోసం సప్పో చేసి భారీ స్థాయి వడ్డీలోకి తీసుకుని వచ్చి మనం టాబ్లెట్స్ మిగే పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏమంటారు? ఈ జీవి నిలుపుకోవడానికి ఎక్కడైనా అప్పయం చేయడం జీవి నిలవాలని. ఈ 7 మండలాల్లో ప్రతి గ్రామంలో మేము వెళ్ళి ప్రత్యక్షంగా గతంలో ఈ డాక్యుమెంటరీ చేసినప్పుడు ముఖాముఖి చేసినప్పుడు వెళ్ళి మాట్లాడడం జరిగింది. అంటే ఏం చెప్తారు? లేదు సార్, మాకు ఆర్థిక ప్రాబ్లం వల్ల ఎంతోమంది కటింగ్ సీట్లు మేము వాడుకుని కూడా అవి కూడా కట్టుకోలేని పరిస్థితి సార్. మేము కటింగ్ సీట్లు వాడుకుంటే ఊర్లోనే కూడా అందరూ మాలాగా ఎక్కువ మంది ఉన్నారు సార్. ప్రాబ్లం సుమారు 4,000 జనాభాలో 500 జనాభా ఉంటారు మా ఊరి ధ్వనిపల్లిలోన, కవిటి మండలంలో, మత్స్యకార గ్రామాల్లో. అలాంటి దిశలోన ఎవరు వడ్డీ కూడా అడిగిన కూడా ఎవరు సార్ ఆ గ్రామాల్లోన. అంటే ఈ 7 మండలాల్లో వడ్డీకి ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు అని చెప్తారు. ఇంకో బాధాకరమైన విషయాలు ఏంటంటే చాలా గ్రామాల్లో మగ వ్యక్తి కూడా కనపడరు. అంటే చాలా గ్రామాల్లో ఆ పురుషులందరూ ఈ కిడ్నీ బారిన పడి చనిపోయిన గ్రామాలు, మొత్తం ఊర్లో ఎవరు మగ మనిషి కనిపించారు అలాంటి గ్రామాలు కూడా ఈ 7 మండలాలు ఉన్నాయి. అంటే ప్రతి గ్రామంలో వెళ్ళి మేము దాదాపు ఒక పరిశోధనాత్మక కథనం ప్రసారం చేశాం కాబట్టి నాకు ఆ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. ఇంకో విషయము, కిడ్నీ జబ్బు అని తెలియని వెంటనే, అంటే క్రియేటిన్ లెవెల్ 3, 4, 5 పెరిగింది అని తెలిసిన వెంటనే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు అటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకసారి మన వాళ్ళతో ఒక్కసారి ఇక్కడ మహిళా రోగులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా చేద్దాం, వాళ్ళ ప్రయత్నం చేద్దాం. అమ్మా, నువ్వు మాత్రలు మింగుతున్నావా? మాత్రలు వేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు? వైజాగ్ తెచ్చుకుంటావు. ఎంత అవుతుంది ఖర్చు నీకు? 5,000 అవును నెలకి. 5,000 అవుతుంది. డయాలసిస్ కూడా చేయించుకున్నావా? లేవు, మందులే వాడుతున్నాను. ఈ 5,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? షాంపులు అమ్మేసి షాంపులు అమ్మేసి 10-5 జమ చేస్తాను, నెలకు ఒకసారి వెళ్తాను. అంటే ఈమె ఈ రోగం సంబంధించిన తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుందంట ఈమెకి. సామాన్లు అమ్మేసి, ఇంట్లో సామాన్లు అమ్మేసి ప్రతి నెల టాబ్లెట్స్ కొంటూ ఉంటుంది. ఇది సిచ్యువేషను. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు, ఇచ్చాపురం వస్తున్నారు, ఈ రోగులతో మాట్లాడుతున్నారు అని అనౌన్స్ అయిన తర్వాత కొంతమంది నిన్న మొన్న హడావుడి చేసి ఈ సమస్య పట్ల మేము చిత్తుచిత్తుతో ఉన్నాము,
ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు వస్తూ ఉందని చెప్పి అధికారులు ప్రకటించారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే ఇది సమస్య గురించి ప్రశ్నిస్తారు అని చెప్పి అనౌన్స్ అయిన తర్వాత మాత్రమే ఈ కదలిక వచ్చింది. అంటే ఇదిగు రావడం సంతోషమే. ఈ సమస్య ఓవర్ నైట్ పరిష్కారం కాదు, ఆ విషయం అందరికీ ఇక్కడ అవగాహన ఉంది. అయితే అప్పట్లోగా ఏదో ఒకటి ఫస్ట్ ఎయిడ్ లాంటి పరిష్కారం అందుబాటులోకి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి చేసే ప్రశ్న పట్ల ప్రభుత్వ అధినేతలు, రాష్ట్రంలో కానీ కేంద్ర సంబంధించిన అధికారులు కానీ నేతలు కానీ ఏ మేరకు స్పందిస్తారు అన్నపై రాష్ట్రం వేచి ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సామాజిక సమస్య భుజ స్కంధాల మీద ఎత్తుకున్న సమస్య కూడా ఈ సమస్య కావడము విశేషము. ఒక జర్నలిస్ట్గా చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి, ఈ పరిశోధన చేస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. కనీసం ఒకసారి మనకి చూడొచ్చు ఈ అబ్బాయికి ఒక్కసారి మనం చూడండి, ఎవరికైనా గుండె జారిపోయే రకంగా ఉంది. ఈ పొజిషన్ బరువెక్కిపోద్ది. ఈ అబ్బాయి వయసు మహా అయితే ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. 10th క్లాస్ అంటే 14-15 సంవత్సరాలు ఉంటుంది. భూమి మీద సరిగ్గా నిలబడలేని పరిస్థితి. ఒక్కసారి అతని ఫేస్ కట్ చూడొచ్చు మనము. సహజంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడంటే ఎలా కనిపిస్తుంది? ముఖం అంతా ఉబ్బిపోయి ఉంటుంది. చూడండి, ఆ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు అతను డయాలసిస్ పొజిషన్లో ఉన్నాడు. డయాలసిస్ చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాం. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళి చేయించుకుంటావు? వారానికి ఒకసారి. ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటావు? విశాఖపట్నం. వారానికి ఒక్కసారి నువ్వు విశాఖపట్నంకు డయాలసిస్ చేసుకుంటావు. ఎంత అవుతుంది ఖర్చు? 1000 రూపాయలు. చూసారా, ఈ పిల్లోడు 14 సంవత్సరాల పిల్లోడు. అతను వారానికి ఒక్కసారి డయాలసిస్ చేసుకుంటేనే అతను బతుకుతాడు. నెలకి 4 సార్లు డయాలసిస్ చేసుకోవాలి అంటే 4000 రూపాయలు. ఇతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంది. ఇలాంటి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? కనీసం ప్రభుత్వం ఇక్కడైనా స్పందించాలా. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. ఈ సమస్యను ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ ఎమర్జెన్సీ లాగా ప్రకటించి ఈ ఉద్యానంలో ఉండే 7 మండలాలకి తక్షణ సహాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే 1000 మంది పుట్టుక్కన కళ్ళ ముందు చనిపోతున్నారు. నిన్న వెళ్ళి ఆ ఇంట్లో పలకరించిన పేషెంట్ రేపు వెళ్తే అతను ఉంటాడో ఉండడో అనుమానం పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అది ఉదాహరణ సిచ్యువేషన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు, పేషెంట్స్తో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ముందు ఆయన ఏ డిమాండ్ పెడతాడో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ జాఫర్.